వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. క్యాంప్ కార్యాలయాల ముసుగులో రాజధాని కార్యాలయాలు విశాఖకు తరలించే అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిరాకరించింది. ఎన్ని కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది అధికారులు వెళ్తున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారు అనే అంశాలపై వివరాలు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను పండుగ సెలవులు అనంతరం వాయిదా వేసింది. ఈ కేసును ఏ బెంచ్ విచారించాలనే అంశంపై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దీంతో సీఎం జగన్ ఆశ అడియాసలైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ముఖ్యమంత్రితో సహా మంత్రులు, అధికారులు విశాఖపట్నం తరచూ వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సింగిల్ జడ్జి ముందు విచారణకొచ్చింది. విచారణ సందర్భంగా అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సింగిల్ జడ్జి ముందు విచారణకొచ్చింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్ రాజధాని అంశాలు విచారించే త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని, అసలు ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదనలు వినిపించారు. రోస్టర్ ప్రకారమే ఈ పిటిషన్ సింగిల్ జడ్జి వద్దకు వచ్చిందని రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. అయితే సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ పిటిషన్ ను విచారణ కోసం తగిన బెంచ్ కు పంపే విధంగా ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. సంబంధిత బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కార్యాలయాల తరలింపు నిలిపివేయాలి అని ఆదేశించారు. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం డివిజనల్ బెంచ్ లో సవాల్ చేసింది. లంచ్ మోషన్ రూపంలో పిటిషన్ వేయగా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంలోని జస్టిస్ ఆర్ రఘునందన్ రావు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ దుర్గా ప్రసాద్ రావుల ధర్మాసనం ముందు విచారణకొచ్చింది. ఈ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ రాజధాని అంశాలు ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణలో ఉన్నాయని, అందువల్ల ఆ ధర్మాసనమే ఈ పిటిషన్ ను విచారిస్తే బాగుంటుందని సూచించారు. అప్పటి వరకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకే క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించిందని, తరలింపును అడ్డుకోవడం వల్ల అభివృద్ధి నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఈ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం వినాలని మీరే చెబుతూ మరోవైపు స్టే విధించాలని కోరడం సమంజసం కాదని పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రాజధాని పిటిషన్లను ఏ బెంచ్ ముందు విచారించినా తమకు అభ్యంతరం లేదని రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ ధర్మాసనానికి వివరించారు. దీనిపై ఈ పిటిషన్ ఏ బెంచ్ విచారించాలి అనేది త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈలోపు క్యాంపు కార్యాలయాలు ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని కార్యాలయాలు వెళుతున్నాయి, ఎంతమంది అధికారులు అక్కడికి వెళతారు, వారెన్నిసార్లు వెళ్ళొస్తారు, మొత్తం ఎన్ని కార్యాలయాలు అక్కడ ఏర్పాటవుతున్నాయో పూర్తి వివరాలు ధర్మాసనం ముందు ఉంచాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ వివరాలన్నింటినీ పరిశీలించిన తరువాత వచ్చే వాయిదాలో పూర్తి వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను పండుగ సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. దీంతో సీఎం జగన్ సర్కార్కు షాక్ తిన్నట్టయింది.